గుంటూరు జిల్లా తొరకపాలెంలో అంతుచిక్కని వ్యాధి గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. 4 నెలల వ్యవధిలో 30 మంది మరణించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తొరకపాలెంలో పర్యటించారు. అంతుచిక్కని వ్యాధి ప్రబలి 30 మంది మరణిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. గ్రామస్తుల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు సరిగ్గా లేవని ఆరోపించారు. బెల్ట్ షాపులు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత పార్లమెంట్లో పరిస్థితిపై మంత్రి పెమ్మసాని స్పందన లేదని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. రోగాల బారిన పడిన గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గుంటూరు జిల్లా తొరకపాలెంలో అంతుచిక్కని వ్యాధి గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. 4 నెలల వ్యవధిలో 30 మంది మరణించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తొరకపాలెంలో పర్యటించారు. అంతుచిక్కని వ్యాధి ప్రబలి 30 మంది మరణిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. గ్రామస్తుల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, మంచినీరు సరిగ్గా లేవని ఆరోపించారు. బెల్ట్ షాపులు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత పార్లమెంట్లో పరిస్థితిపై మంత్రి పెమ్మసాని స్పందన లేదని ఆరోపించారు. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం అందించాలని కోరారు. రోగాల బారిన పడిన గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. గుంటూరు జిల్లా తొరకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 4 నెలల వ్యవధిలోనే 30 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో నరసింహారావు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం తొరకపాలెం గ్రామం దగ్గర మనం చెప్పుకుంటే కూడా గత 3 నెలల్లోనే 29 మంది చనిపోయారని చెప్పేసి వాళ్ళంతా కూడా అనారోగ్యంతో చనిపోయారా లేకపోతే ఈ గ్రామంలో కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి, దానివల్ల కూడా చనిపోయారు కొంతమంది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం తొరకపాలెం దగ్గర ఉన్నటువంటి ఈ బొడ్రాయి ఒకటి వేశారు. దాని చుట్టూ కూడా గ్రామానికి చుట్టూ కూడా గౌత్రాలను వేస్తుంటారు. దాని వల్ల కూడా ఆ గౌత్రాయి ఒకవైపు ఒరిగింది. దాంతో ఈ పల్లె వైపు ఒరిగిన నేపథ్యంలోనే ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అపోహపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు మొత్తం ఉన్నారు, వారి మాటలో మనం చెప్పండి ఏంటి అసలు ఈ గౌత్రాలు ఏంటి, అంతేకాకుండా దాదాపు 3 నెలల్లోనే 29 మంది చనిపోవడం ఏంటి, ఈ ఒక తొరకపాలెంలో మీ ఊరి గ్రామస్తులు ఒక భయాందోళనలో ఉన్నారు, దీనికి ఎలా పులుస్తా బయటపడుతున్నారు? ఈ రోజు ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటన చేశారు, హెల్త్ సెక్రటరీ రావడం జరిగింది, కలెక్టర్ రావడం జరిగింది. దీనిపై మీరేం చెప్పబోతున్నారు? ఈ మరణ విషయం వచ్చేసరికి ట్రావెల్ సెక్రటరీ గారు మాకు ఇచ్చారు. వారం వచ్చినప్పుడు పిఎంఎస్ఏ గారికి మా ఎమ్మెల్యే గారు మెసేజ్ పెట్టారు, ఇలా ఇబ్బందిగా ఉందని చెప్పిన డాక్టర్ బృందాలు ఇచ్చారు. ఇది ఈరోజు 14 బృందాలు ఊళ్ళో పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ అందరూ బ్లడ్ శాంపిల్ చేస్తున్నారు, ఆ రక్తం అన్ని డబ్బులు పంపించారు. దాని తెలుసుకున్నారు అక్కడ ఏది బ్యాక్టీరియానా ఏందా అనేది. ఊళ్ళో ఆర్టీ ఎక్కడ ఎప్పుడు నుంచో ఉంది.
వచ్చి భయపడిపోయి మేము ఒకసారి భయపడి చేయడం జరిగింది. నరసింహారావు మ్యూట్ లో ఉంది. వాటర్ సమస్య అలాంటివి నరసింహారావు వినిపిస్తుందా? కొంతమంది అనుమానాపోహలు పడతారు ఈ బొడ్రాయి వల్ల ఈ ఘటన దీనిపై మీరేం చెప్పారు? ఈ బొడ్రాయి అండి 14 సంవత్సరాల కిందట బొడ్రాయి నిర్మించారండి. ఈ బొడ్రాయి నిర్మించి 14 సంవత్సరాలండి. గౌడ్రాళ్ళు ఊరికి 4 దిక్కులుగా గౌడ్రాలు పెడతారండి. ఆ గౌడ్రాలు ఏంటంటే అండి ఊరిని ఏ దుష్ట శక్తులు రాకుండా ఊర్లోకి రాకుండా గౌడ్రాలు పెడతారండి. ఆ గౌడ్రాలు పెట్టేటప్పుడు కూడా మూడు రోజులు యజ్ఞాలు హోమాలు చేసి ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించి లోపల పెట్టారండి. అది యంత్రాన్ని ప్రతిష్ఠించింది లోపల మేడండి. అది రాయి ఒరిగినంత మాత్రాన నిర్ధారణ చేశారండి డాక్టర్ గారు. ఈ రోజు కూడా 14 టీములు వచ్చి చేస్తున్నారండి. డాక్టర్ గారు మొత్తం వచ్చి చేస్తున్నారండి. ఇది ఓన్లీ అపోహలండి. ఒక హిందూ ఒక ముస్లిం దేవుడికి ఒక హిందూ చంపారంటే ఒక హిందూ దేవుడికి ఒక క్రిస్టియన్ చంపరు కానీ ఒక ఏసుదేవుడు ఒక హిందువుని చంపుతారండి. మళ్ళీ మన కులాలు వర్గాలు ఉంటాయని దేవుడు ఎవరికైనా ఉంటాయండి. అలా అవసరం అండి. వాళ్ళకి మాట్లాడుతున్నారు, మా తెలుగు మాట్లాడుతున్నాను. దాని వల్లనే ఇవాళ ఇది రద్దు చేయడం జరిగిందండి. ఈ ఊళ్ళో 3,000 మంది పై తిరుగుతుంటే ఇంత జరుగుతున్న 3,000 మంది పై తిరుగుతుంటే నిన్నటి వరకు 37 మంది టెస్టులు చేయించుకున్నారండి. అంటే కొంతమంది అనుమానాలు అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా కూడా 3 నెలల్లోనే 29 మంది చచ్చిపోయారన్నారు. అది కూడా ఓన్లీ కాలనీ వాసులే చనిపోయారని వాళ్ళ ఆరోపణ. ఇది జనవరి నుంచి జరుగుతుందండి. మేము ఈ రాళ్ళు లేవు కదా, ఈ రాళ్ళు ఏదైనా సెట్ చేస్తే ఈ గ్రామంలో ఇలా జరగకుండా ఉండిద్దని మేము 37 తారీఖు దీన్ని మేము స్టార్ట్ చేసేవాళ్ళు ఈ కార్యక్రమాలు. మేము 37 జరుగుతున్నాయండి, అంతకుముందే జరుగుతున్నాయి. అట్లా లేవు కదా, ఎప్పుడో 14 సంవత్సరాల కింద పెట్టారు కదా, లేవు కదా, లేని దాని మీద ఇట్లా ఇలా చేసి మరణాలు ఆగుతాయని మేము చేసాను. చేసిన కార్యక్రమం కూడా మరణాలు ఆగలేదని జరుగుతా ఉన్నాయి. ఇదే గౌరవాయి వల్ల జరిగితే సార్ ఊరు మొత్తం ఊరిలో ఎంతమంది ఉన్నారు అంతమంది జరగాలి కదా సార్. ఇదే రాజుల ప్రాబ్లం అయితే ఊర్లో అన్ని కులాలు ఉన్నారు సార్. ఒకే రాజులు ఉన్నారు, ఒక కుమ్మర్లు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా సార్. ఒక ఓసీలో కూడా చనిపోతున్నారు సార్. అది ఆరోగ్యం ఇచ్చా గానీ లేకపోతే వయసునిచ్చా గానీ ఓసీలో కూడా చనిపోతున్నారు. కాకపోతే ఓసీలో 2 తక్కువ చనిపోయారు, ఎస్సీలో ఒక 4 ఎక్కువ చనిపోయారు సార్. కారణం అదే సార్. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఏదైతే ఉందో ఈ గౌట్రాలని పరిశీలిస్తారు. చెప్పండి ఏంటి, ఒక 3 నెలల్లోనే 29 మంది చనిపోయారని ఒక అపోహల అనుమానం వస్తుంది. వాళ్ళు అనారోగ్యంతో చనిపోయారా, ఈ గౌట్రాల అరిష్టం వాళ్ళు చనిపోయారా? ఈ సెంటిమెంట్ మీరు ఏం చెప్పొస్తారు ఈ ఊరికి గ్రామస్తులు? అనారోగ్యం వల్ల ఎక్కువ ఇది ఉందండి. గౌడ్రాలు అనేది అపోహలు, అది అందరూ బాగుంటానికి చేసాము. అందులో దానిలో ఏదో ఉందనుకోవటం అది మూఢనమ్మకాలు. అవన్నీ కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అనారోగ్య సమస్య అంటే గ్రామంలో ఏముంది ప్రధానంగా? జమ్మూ కాశ్మీర్ లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఓకే సార్, వాస్తు ప్రకారంగా కట్టిన వాళ్ళు, వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాళ్ళు, వాస్తు ప్రకారం కట్టుకున్న వాళ్ళు, వాస్తు ప్రకారం లేని వాళ్ళు, ఇంజనీర్లు మొత్తం చనిపోయారు. దానికి ఈ గౌటి వాళ్ళకి సంబంధం లాంగ్ డిసీజ్ కొంతమందికి ఉంది, కొన్ని యాసిడ్ గా జరిగినాయి, అనూహ్యంగా మరణాలు తప్ప. ఇది అపోహను కూడా ధైర్యం ఇవ్వటానికి కాలనీవాసులు అడగగా మళ్ళీ అది కూడా సరిచేసి అందరూ క్షేమంగా ఉండాలి. సావులు ఎవరం కోరుకోం. అక్కడ బీసీ లేదు, ఎస్సీ లేదు, ఓసీ లేదు, అందరూ ఒకటే. ఈ ఊర్లో బీసీ ఎస్సీ అనేది ఉండదు. వాళ్ళు మామ అని పిలుస్తారు, మేము అల్లుళ్ళు అంటాం. అలాంటి తారతమ్యాలు కానీ గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. గ్రామానికి సహజంగా జరిగిన మాట వాస్తవం. లాంగ్ డిసీజ్ లో ఉన్నాయి కొంతమందికి, అది విషయం. అంతేకాకుండా కూడా దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అంతే మీరు అంటే ముఖ్యంగా అంటే
ఈ మద్యం వల్ల లేకపోతే డ్రైనేజ్ శానిటేషన్ అసలు ఏంటి? అది కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా తెలుసుకోపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు వచ్చిన డిసీజ్ నాకే ఆరోగ్యంగా ఉన్నంత కాలం నేనే తెలుసుకోపోవచ్చు. వెళ్ళినాక అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి బయటపడుతున్నాయి. మీకు ఈ డిసీజ్ వచ్చింది, లాంగ్ టైం నుంచి ఉంది, అది రెట్టిపోయే వరకు మనకి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఐడెంటిఫై అయ్యే వరకు మా సొంత అన్నయ్య గారు చనిపోయాడు, మా కజిన్ బ్రదర్ చనిపోయాడు. మేము రిపోర్ట్లు అన్ని తెలుసుకునే వరకే మరణం సంభవించింది. అది మేము గౌట్రాళ్ళకి ముందే జరిగింది. మరి ఆ మరణాలు అయితే మా కజిన్ బ్రదర్, మా ఓన్ బ్రదర్ కూడా చనిపోయాడు. వాళ్ళ మరణాల రిపోర్ట్ లో ఏమొచ్చినాయి సార్? ఇన్ఫెక్షన్ అన్ని వచ్చింది. ఏదో మీకు తెలియకుండా పాలు వాసింది. ఈయన పొలంలో పనిచేస్తుంటారు, ఏదో పాము కుట్టింది, మీరు తెలుసుకోలేదు, అది ఇంట్లో వాపు వచ్చేదాకా మీరు ఉన్నారు అనేది. డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి అందరికి, కానీ జరగటం మాత్రం వాస్తవం. అంటే 3 నెలలు అనేది కాదులే, కానీ ఒక 6 నెలల నుంచి 1 year నుంచి మాత్రం ఎక్కువ మరణాలు సంభవించిన మాత్రం వాస్తవం. దాన్ని మేము ఏ విధంగా ధైర్య శక్తులు, ముందు మనుషులు మనోధైర్యం ఉంటే దేనికైనా పోరాట శక్తివి, మనోధైర్యం ఉంటే మనం దేన్నైనా జయిస్తాం. అది మళ్ళీ ఈ ప్రస్తుతం గ్రామంలో ఏమేం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? హెల్త్ క్యాంప్స్ కానీ డ్రైనేజ్ అలా ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే గారు కానీ కేంద్ర మంత్రి కూడా రేపెల్లింట్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వస్తున్నారు. పెమ్మసాని గారు బాగా టీములు వర్క్ చేస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఒక 5 రోజుల నుంచి ఎలక్ట్ అయ్యారు. తగ్గుతాయని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ గ్రామస్తులకు మీరేం చెప్పమంటారు? పెద్దలుగా కూడా మీరు అందరితో ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు టీమ్స్. ఇప్పుడు ఫస్ట్ అనేది కొద్దిగా అవేర్నెస్ లేదు. ఇప్పుడైతే మీడియా ద్వారా కానీ అందరూ సమక్షంలో మాత్రం ఇప్పుడు బాగా టీములు బాగా వర్క్ చేస్తున్నాయి. ఏ విధంగా అయినా తగ్గిస్తారు, సహజ మరణాలు లేకుండా. సహజ మరణం ఇది మనం చూసుకుంటే మొత్తానికి తురకంపాలెం ఒక ఆందోళనలో ఉన్నారు తురకమాల ప్రజలు, గ్రామస్తులు. అంతేకాకుండా కూడా ఉన్నారు ఇవి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులని. అంతేకాకుండా కూడా కొంతమంది ఈ రోగాలు రావటం వల్ల డబ్బులు బారిన పట్టని కూడా అంటున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వారు మాట్లాడతారు. చెప్పండి, ఏంటి అసలు మీ గ్రామానికి ఏమైంది, గ్రామంలో ఏం జరుగుతుంది? సో మనం చూసుకుంటే మొత్తంగా గ్రామంలో వాళ్ళంతా కూడా ఆందోళనలో అపోహలో ఉన్నారు. మరోవైపు ముఖ్యంగా ఇప్పటికే గత 3 నెలల్లోనే 29 మంది చనిపోయారని చెప్పేసి దాంతో అపోహలు, అనుమానాలు ఉన్నాయని చెప్తారు. మరోవైపు ఈ రోజు ఎమ్మెల్యే రామాంజనేయులు గ్రామస్థ ముఖాముఖి నిర్వహించారు. మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కానీ, హెల్త్ సెక్రటరీ వీరపాండే కానీ వీళ్ళంతా కూడా రోజు ఈ గ్రామంలో టెస్ట్ వేశారు, హెల్త్ శిబిరాలు నిర్వహించారు. అంతేకాకుండా వాటర్ కంటెంట్ ఎట్లా ఉందని చెప్పేసి రిపోర్టులు తెప్పిస్తున్నారు. మరోవైపు వీళ్ళందరూ కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు. అంటే శిశురాల వ్యాధులు రావటం సహజము, లేకుండా కాచి చల్లార్చిన నీళ్లు కానీ, లేకుండా వీటన్నిటిని కూడా ఒక మైక్ అనౌన్స్ ద్వారా కూడా అధికార యంత్రాంగం, గుంటూరులో అధికార యంత్రాంగం మొత్తం కూడా తురకపాలెంలో టెస్ట్ వేసి కూర్చుంది. అంతేకాకుండా కొంతమంది అపోహలో అనుమానాలు కలుపుతున్నారు. ఈ బొడ్రాయి తర్వాత గౌట్రాలు చుట్టూ వేయటం వల్లే ఆ గౌట్రాయి ఒకటి మా వైపు కాలనీ వైపు ఒరిగింది, దాంతోనే మరణాలు మా వైపు సంభవిస్తుందని చెప్పేసి వాళ్ళు అపోహలు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈ గౌట్రా ఏదైతే ఉందో దీన్ని కూడా సరిచేస్తున్నారు. ఎవరో మరణాలు కోరుకోవండి, అందరం ప్రశాంతంగా ఉండాలి, అంతా బాగుంటేనే గ్రామం అవుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు పెద్దలందరూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామస్తులు మాత్రం ఒక ఆందోళనలో భయాందోళనలో ఉన్నది మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.